హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఖమ్మం పిల్ల. నేను మీ భరణి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఓకే అండి, ఈ వీడియో వచ్చేసి అమ్మవారు నిమజ్జనం రోజు వీడియో అండి. మీకు అదరగా ఇంకా చాలా వీడియోస్ పెడదామని అనుకున్నాను, నాకు కుదరలేదు. నాకు మా పిల్లలిద్దరూ భవానీ మాల వేసుకున్నారండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని తీశాను. కాకపోతే నేను కుదరలేదన్నమాట నాకు, ఎందుకంటే వాళ్ళు మాల మీద ఉన్నారు కదా, నాకు ఆ వర్క్ అది ఇది సరిపోయిందనమాట. ఈ నిమజ్జనం వీడియో మాత్రం మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే కొన్ని వీడియోస్ ఉన్నాయండి, సరస్వతి పూజ వీడియోస్ అవి ఉన్నాయి, నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు వచ్చేసండి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. మా ఇంటి దగ్గర రాములవారి టెంపుల్ ఉంది, టెంపుల్లో పెడతారు అమ్మవారిని. నేను అక్కడ లేనండి, మా పిల్లలు ఇద్దరు ఎప్పుడు కూడా అంటే 3 years నుంచి మా పిల్లలు అక్కడే ఉంటున్నారు. అక్కే వాళ్ళ ఏరియాలో ప్రతి సంవత్సరం అమ్మవారిని పెడతారనమాట. అక్కడ ప్రత్యేకంగా జరుగుతుందన్నమాట. అంటే ఇక కమిటీ సభ్యులలో మా సిస్టర్ ఫ్యామిలీ ఒకటనమాట. అందుకనే గత 3 years నుంచి అక్కడికి వెళ్తున్నాను. మా పిల్లలు ఇద్దరు వచ్చేసి భవానీ మాల వేసుకున్నారు ఈసారి. అంటే మా చిన్న పాప లాస్ట్ ఇయర్ కూడా వేసుకుంది, మా పెద్ద పాప ఈ ఇయర్ వేసుకుంది అనమాట. మా పిల్లలిద్దరికి అక్కడైతేనే కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ దగ్గర దగ్గర భవానీలు చాలామంది ఉంటారండి, 20 to 25 members దాకా ఉంటారు. అందుకని అక్కడ బాగా జరుగుతుందండి. మా ఊర్లో ఇంకా బాగా జరుగుతుంది బతుకమ్మలు. అవి మీరు అప్పుడప్పుడు వీడియో పెడుతూనే ఉంటాను, చూసే ఉంటారు. బతుకమ్మలు బాగా జరుగుతాయి మా ఊర్లో. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేశానంటే 12 days కూడా నేను మా ఊరికి అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అటు ఇటు అప్ అండ్ డౌన్ చేశానండి, బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఊరేగింపు తీసుకెళ్లే ముందు అమ్మవారికి కొబ్బరికాయ నిమ్మకాయ తిప్పేసి అమ్మవారు ఊరేగింపు మేళాలతో మొదలు పెట్టించారు. దాని తర్వాత ఇక మేళాల వల్ల అందరికీ ప్రతి ఒక్క భవానీకి అందరికీ అమ్మవారు వచ్చిందనమాట. పిల్లలు పెద్దలు భవానీలందరూ కలిసి మంచిగా డ్యాన్సులు వేసుకుంటూ కోలాటాలు వేసుకుంటూ వెళ్తారండి. అమ్మవారిని మంచిగా సాగనంపుతారు. ఎప్పుడు కూడా బాగా జరుగుతుందన్నమాట. నిమజ్జనం అంటే మనం చెరువు దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసే వరకు కూడా, అయితే ఈసారి ఏమైందంటే నిమజ్జనం చేసేంతవరకు వెళ్ళలేదండి. నిమజ్జనం స్టార్ట్ అయ్యేటప్పటికే లైట్గా చినుకులు పడుతున్నాయి అనమాట. ఎండింగ్గా వచ్చేసరికి చాలా వర్షం పడిందనమాట. అందుకనే వీళ్ళు నిమజ్జనం అంటే పిల్లలు మా సిస్టర్ ఎప్పుడు నిమజ్జనం అయ్యే చెరువు దగ్గరికి వెళ్తారు. ఈసారి మాత్రం ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇల్లు ఇంకొక 2-3 లైన్స్ వెళ్ళిన తర్వాత వర్షం ఫుల్గా వచ్చిందండి. ఆ డే మాత్రం October 2nd కాదండి 4th అసలు ఫుల్ వర్షం అండి. ఇక తర్వాత పెద్దవాళ్ళే తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు. అందుకనే నేను నిమజ్జనం అమ్మవారిని చేసేది చూపించట్లేదండి. ఇక బజారు వెళ్ళి అమ్మవారికి సాగనంపారనమాట. ముందు ముఖ్యంగా దూరంగా ఉన్న ప్లేస్లకు కూడా తీసుకెళ్లారు, ఎందుకంటే అక్కడంటూ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళ హౌస్ ఉన్న ఏరియాస్ కూడా తీసుకెళ్ళి అమ్మవారిని తిప్పి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ లక్ ఏంటంటే అండి, చాలా లైన్స్ వెళ్ళి గ్రామోత్సవం అయిపోయిన తర్వాత ఎండింగ్ కొన్ని ఏరియాస్ వెళ్ళాలి అనే టైంలోనే బాగా వర్షం అయిందనమాట. పిల్లలు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారండి, ఎందుకంటే చెరువు దగ్గరికి వెళ్ళలేదు, నిమజ్జనం చూడలేదు అని. కాకపోతే ప్రతిసారి చూస్తున్నారు కదా అని అయితే చెప్పాను నేను వాళ్ళకి. చాలా బాగా జరిగిందండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఓకేనా?
ఓకేనా అండి, చూశారు కదా భవానీల ఆటపాటలు, మంచిగా అమ్మవారి గ్రామోత్సవం బాగా జరిగింది కదా అండి. నాకు తెలిసిన వరకైతే తీశానండి. ఏమన్నా తప్పుగా నేను ఏదైనా వీడియో తీసి పెట్టుంటే క్షమించండి. అమ్మవారి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. జై భవానీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, మీరు చేసే సపోర్టే నాకు ఇంకా వీడియోస్ తీయడానికి సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. నేను ఏదన్నా తప్పుగా చేసినట్టయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా, బాయ్.